దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 266. వివేక్ పక్కన ప్రకాష్ చేతులు కట్టుకొని నిలబడి, ఇన్ని రోజులు ఈ వివేక్ గాడి గురించి నాకు తెలీదు. తెలిసుంటే ఆ రత్నప్రభ మోచేతి నీళ్లు తాగకుండా, భరత్ దగ్గర ఆ పిఏ ఉద్యోగం చేయకుండా, ఇతని దగ్గర చేరి కొన్ని లక్షలు వెనకేసుకునేవాణ్ణి అని మనసులో అనుకుంటాడు. ఏమాత్రం అనుమానం రాకుండా డ్రగ్స్ సప్లై అవుతుండాలి. ఒకవేళ ఎవరికైనా పట్టుపడితే ఒకరి మీద ఒకరు చెప్పుకోవాలి గాని, నా పేరు మాత్రం బయటికి రాకూడదు. వస్తే మాత్రం మీ ఫ్యామిలీస్ రిస్క్‌లో పడతాయని తెలుసు కదా! అంటూ అనుచరుల్ని బెదిరిస్తుంటాడు వివేక్. ఇది మీరెప్పుడూ చెప్పేదే కదా సార్! మా జాగ్రత్తలో మేముంటాము. మీ పేరు ఎక్కడా బయటకు తీసుకురాము. మా ఫ్యామిలీస్ బాగుండటం కోసమేనా మేము మీ పేరు తీసుకురాలేము అంటారు వాళ్ళు. సరే, ఇక వెళ్ళండి అని వివేక్ చెప్పగానే వాళ్ళు డ్రగ్స్ ప్యాకెట్స్ ఉన్న బాక్సులు తీసుకొని వెళ్ళిపోతారు. ప్రకాష్ వాడి ముందు చేతులు కట్టుకొని నిలబడి, సార్, నన్ను కూడా మీ దగ్గర చేర్పించుకోరాదండి అని అడుగుతాడు. నువ్వు ఆ భరత్ దగ్గర పిఏగా చేస్తున్నావు కదా అంటాడు వివేక్. హా, ఏదో చేస్తున్నాను. పెద్దగా సంపాదన ఏమీ లేదు అంటూ నిరాశగా చెప్తాడు. నువ్వక్కడ జాబ్ మానేస్తే ఈ ప్రకాష్ గడు ఎక్కడ జాయిన్ అయ్యాడు అనే ఉద్దేశంతో భరత్ నిన్ను కనిపెట్టొచ్చు. అప్పుడు నాకే రిస్క్ అవుతుంది. ఆ భరత్‌కి లేనిపోని అనుమానాలు కలిగించినట్టు ఉంటుంది. కొన్నాళ్ళు అక్కడే కంటిన్యూ చెయ్యి. నువ్వు ఎప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వాలో నేను చెప్తానులే అన్నట్టు ఆ శక్తి విషయాన్ని మర్చిపోకు అంటాడు వివేక్. అలా ఎలా మర్చిపోతాను సార్? తన మీద నా కన్ను పడింది ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ల క్రితం అంటాడు. సరే, ఇక నీ గాయాలు కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయాయి కదా! ఇక నువ్వు బయట ధైర్యంగా తిరగొచ్చు అంటాడు వివేక్. నేను అదే అనుకుంటున్నాను. ఆఫీస్‌కి రమ్మని ఆ భరత్ నుంచి ఒకటే ఫోన్ కాల్స్. ఇక రేపు నుంచి వెళ్తాను. కానీ నన్ను మాత్రం మర్చిపోకండి అంటాడు ప్రకాష్. నన్ను ప్రతిసారి నాశనం చేస్తూ వస్తున్న ఆ శక్తి మీద రివెంజ్ తీర్చుకోవాలని ఆశ ఉందని నీకు తెలుసు కదా! ఆ శక్తిని రేప్ చెయ్యి. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను అంటాడు వివేక్. తప్పకుండా సార్. సమయం చూసుకొని ఈసారి అనుకున్నది జరిగేలాగా తన మీద దాడి చేస్తాను అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు హేమచంద్ర అతని ఇంట్లో భార్య, కూతురుతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫోటో చూసుకొని కంటతడి పెట్టుకుంటూ ఉండగా, అంకుల్ అంటూ డాక్టర్ అజిత్ వస్తాడు. కాబోయే అల్లుడిని చూడగానే హేమచంద్ర కన్నీళ్లు కనపడకుండా తుడుచుకొని ఆ ఫోటోని పక్కకు పెట్టి, రా అజిత్ అంటాడు. ఏంటి అంకుల్, రమ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కాల్ కలవడం లేదు అని అడుగుతాడు అజిత్ రమ్య మీద ప్రేమతో. అది అజిత్ ఓ 6 మంత్స్ వరకు సిన్సియర్‌గా చదువుకొని తన డాక్టర్ చదువు పూర్తి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మ సులోచనని తీసుకొని కేరళ వెళ్ళింది చెప్పాను కదా! చదువు కోసం ఫోన్ కాల్స్ కూడా దూరంగా పెట్టింది అని కవర్ చేస్తుంటే, కనీసం కాబోయే భర్తతో కూడా మాట్లాడకపోతే ఎలా అంకుల్ అడుగుతాడు అజిత్. అంటే ఈ మధ్యనే కదా మీకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇంకా రమ్యకి నీ దగ్గర అంత చనువు ఏర్పడలేదులే అజిత్ అంటాడు. అది నిజమే అంకుల్, ఒప్పుకుంటాను. కానీ అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ చేసుకుంటేనే కదా ఒకరి అభిప్రాయాలు మరొకరికి తెలిసేది అంటాడు. కావచ్చు. బట్ ఒక్క 6 మంత్స్ ఓపిక పట్టు అజిత్. రమ్య తన స్టడీస్ పూర్తి చేసుకొని వస్తుంది. అప్పుడు నీతో ఫ్రీగా మూవ్ అవుతుంది అంటూ రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఓకే అంకుల్. ఏదో రమ్యతో టచ్‌లో ఉండాలని కుతూహలంతో వచ్చాను. ఏమీ అనుకోకండి. మరి నాకు హాస్పిటల్‌కి వెళ్ళే టైం అవుతుంది. సర్జరీస్ ఉన్నాయి. త్వరగా వెళ్ళాలి. బాయ్ అంకుల్ అని చెప్పి అజిత్ వెళ్ళిపోతాడు. కూతురు పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న హేమచంద్ర కంటతడి పెట్టుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది. అది వివేక్ దగ్గర నుంచి వస్తున్న కాల్.
ఆ కాల్ చూడగానే కాస్త భయపడుతూనే లిఫ్ట్ చేసి, "హలో" అంటాడు. "ఆ వినోద్ హనీమూన్‌కి వెళ్ళి వచ్చాడని చెప్పావు కదా! ఏమైంది మరి? నిన్ను ఆఫీస్‌కి రమ్మని ఇన్ఫార్మ్ చేశారా?" అంటూ కంచు కంఠంతో అడుగుతాడు వివేక్. "చేశారు. 10 గంటలకి వాళ్ళ ఆఫీస్‌లోనే ఉంటాను" అంటాడు. "ఓకే. ఏదో ఒకటి 4 మాటలు చెప్పైనా వాళ్ళతో బేబీ హెల్త్ డ్రింక్ డీల్ కుదుర్చుకో. అక్కడ నీ డీల్ క్యాన్సిల్ అయితే ఇక్కడ నీ భార్య, బిడ్డ ప్రాణాల మీద ఆశలు వదిలేసుకో" అంటూ బెదిరిస్తాడు. "అంత మాట అనకు. 99% వాళ్ళు నా డీల్ ఒప్పుకునేలాగా ఉన్నారు. దాదాపు ఈ రోజే అగ్రీమెంట్ కూడా కావచ్చు. నేను ఏ విషయం అనేది ఇక్కడికి వెళ్ళి వచ్చాక చెప్తాను" అంటాడు హేమచంద్ర. "ఓకే. నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను" అని చెప్పి వివేక్ ఫోన్ పెట్టేస్తాడు. హేమచంద్ర భార్య, బిడ్డ ఫోటో వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, "నేను వేయబోయే స్టెప్ కరెక్టేనా? సామ్రాట్ ఎంతో నిజాయితీతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హెల్త్ డ్రింక్‌ని మార్కెట్‌లోకి లాంచ్ చేయాలని ఆలోచన ఉంటే, ఆ హెల్త్ డ్రింక్‌ని పాయిజన్ డ్రింక్‌గా మార్చి మార్కెట్‌లో తీసుకురావాలి అంటూ ఆ వివేక్ నా భార్య, బిడ్డను అడ్డు పెట్టుకొని నన్ను బెదిరిస్తున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే నా భార్య, బిడ్డ న్యూడ్ ఫోటోస్‌ని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. అలా జరిగితే నా భార్య, బిడ్డని వాడు చంపడం కాదు, పరువు పోగొట్టుకున్నందుకు వాళ్ళే సూసైడ్ చేసుకొని చనిపోతారు" అని అనుకొని కంటతడి పెడుతుంటాడు. అనుకున్నట్టుగానే మరి కొంతసేపటికి సామ్రాట్, వినోద్, అరుణ్ ముందు హేమచంద్ర కూర్చొని ఉంటాడు. అందరూ కూర్చొని హెల్త్ డ్రింక్ పౌడర్ గురించి డిస్కషన్ చేస్తుంటారు. హేమచంద్ర వాళ్ళతో మాట్లాడుతున్నాడు కానీ, అతని మనసులో ఉన్న బాధ అతన్ని దహించి వేస్తుంటుంది. "ఏంటి హేమచంద్ర గారు అలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లమ్?" అని అడుగుతాడు సామ్రాట్. "అదేమీ లేదండి. ఐయామ్ ఫైన్" అంటూ తడబడుతూ చెప్తాడు. "మీరు యాక్టివ్‌గా ఉంటేనే మనం ఈ హెల్త్ డ్రింక్‌ని మార్కెట్‌లోకి లాంచ్ చేయగలుగుతాం. కానీ మీరేదో డల్‌గా కనిపిస్తున్నారు" అంటాడు సామ్రాట్. సామ్రాట్ మాటలతో వినోద్, అరుణ్ కూడా వారి వైపు చూస్తుంటారు. "నేను బాగానే ఉన్నాను సామ్రాట్ గారు. నా ఫార్ములా మీకు ఓకే అయితే వెంటనే అగ్రిమెంట్ చేసుకుంటే కరెక్టేమో అని నా అభిప్రాయం" అంటాడు హేమచంద్ర. "తప్పకుండా మేమివాళ అగ్రిమెంట్ చేసుకుందామని డిసైడ్ అయ్యే మిమ్మల్ని రమ్మన్నాము" అంటాడు సామ్రాట్. సామ్రాట్ మాటలకి హేమచంద్ర గారు ముందు సంతోషపడి, తర్వాత ఏదో తప్పు చేస్తున్న భావనతో బాధపడుతుంటాడు. మరి కొద్దిసేపటికి వినోద్ అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసి హేమచంద్ర గారి ముందు పెడతాడు. హేమచంద్ర గారు కూడా సైన్ చేసి "థ్యాంక్ యూ సో మచ్" అంటూ ముగ్గురికి చెప్తాడు. సామ్రాట్ నవ్వుతూ, "ఈ హెల్త్ డ్రింక్‌తో బేబీ హగ్ కంపెనీ టర్నోవర్ ఇంకా పెరుగుతుందని ఆశతో ఉన్నాము. మరి మా ఆశని మీరు ఏం చేస్తారో చూడాలి" అంటాడు. ఆ మాటలకు మనసులో బాధపడుతూనే పైకి షేక్ పైకి ఫేక్ స్మైల్ ఇస్తూ, "మీ కంపెనీకి మంచి పేరు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సామ్రాట్ గారు" అంటాడు. "థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక హెల్త్ డ్రింక్ పౌడర్‌కి సంబంధించిన ముడి సరుకులు కూడా వెంటనే దిగుమతి చేసుకునే ప్రాసెస్‌లో ఉంటాము. మరో 2 రోజుల్లో మీరు ఫ్యాక్టరీకొచ్చేయండి" అంటాడు సామ్రాట్. "తప్పకుండా" అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. మరికొన్ని గంటల తర్వాత ఆ అగ్రిమెంట్ వివేక్ చేతిలో పట్టుకొని చూస్తూ, "వెరీ గుడ్" అంటాడు. కొడుక్కి ఇరువైపులా ఉన్న గాయత్రి, చంద్రమౌళి కూడా అగ్రిమెంట్ పేపర్స్ చూసి సంతోషపడుతుంటారు. "నేను అనుకున్నది సాధించబోతున్నాను. ఈ హెల్త్ డ్రింక్ మార్కెట్‌లోకి వచ్చి, ఇది తాగి పిల్లలు చనిపోయే వరకు నీ భార్య, కూతురు నా దగ్గర బందీగానే ఉంటారని ఆల్రెడీ చెప్పాను కదా! మాకు నీ మీద ఏ మాత్రం అనుమానం కలిగినా ఇక్కడ ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ అవుతాయని గుర్తుపెట్టుకొని అక్కడ వర్క్ చేస్తుండు" అంటాడు వివేక్. "అలాగే సార్. కానీ ఒక్కసారి నా భార్య, కూతుర్ని చూడొచ్చా?" అని అడుగుతాడు. "లేదు. చూపించను. నువ్వు అడిగిన ప్రతిసారి
నీ భార్య, కూతురిని చూపించడానికి నేను ఇష్టపడను. ఇక వాళ్ళ గురించి ప్రస్తుతానికి వదిలేసి నీ ప్రయత్నంలో నువ్వుండు" అంటాడు వివేక్. భార్య, కూతురి గురించి బాధపడుతూనే అక్కడి నుండి హేమచంద్ర వెళ్ళిపోతాడు. నా కూతురు జైలు జీవితం గడుపుతున్నందుకు ఇంతకింత అనుభవించాలి వాళ్ళు అంటుంది గాయత్రి కోపంగా. ఖచ్చితంగా అనుభవించి తీరతారమ్మా. నేను ఉండగా మీకిక వర్రీ అవసరం లేదు అంటూ పొగరుగా నవ్వుతుంటాడు విక్రమ్. మనం చేయలేనిది మన కొడుకు చేస్తున్నాడు అంటూ చంద్రమౌళి గొప్పలు పోతుంటాడు. మరుసటి రోజు ఉదయం సామ్రాట్ లాన్‌లో పింకీతో బాల్ ఆడుతూ ఉండగా భరత్ దగ్గర నుంచి కాలొస్తుంటుంది. సామ్రాట్ ఆ కాల్ చూసి, "ఇక నీకు స్కూల్ టైమ్ అవుతుంది కదమ్మా! ఆడుకుంది చాలు. వెళ్ళి రెడీ అవ్వు" అంటాడు. "ఓకే హీరో" అని చెప్పి పింకీ వెళ్తుంటుంది. సామ్రాట్ అక్కడున్న చైర్‌లో కూర్చొని కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. భరత్ రూమ్‌లో బెడ్ మీద కూర్చొని కాల్ మాట్లాడుతూ, "గుడ్ మార్నింగ్ సామ్రాట్. హెల్త్ డ్రింక్ లాంచ్ చేయటానికి అగ్రిమెంట్ పూర్తి చేశానని తెలిసింది. కంగ్రాట్స్" అంటాడు. ఆ మాటలు విని సౌమ్య సంతోషపడుతూ భరత్ దగ్గరికి వస్తుంటే, రత్నప్రభ కూడా ఆ రూమ్‌లోకి రాబోతూ సామ్రాట్ అనే పేరు విని ఆశ్చర్యపోతూ చాటుగా ఉండిపోతుంది. థ్యాంక్ యూ భరత్ అంటూ సామ్రాట్ చెప్తుండగా, ఇక్కడ శక్తి కూడా కాఫీ కప్పులతో వచ్చి భరత్ అని వింటూ సామ్రాట్‌కి ఎదురుగా చైర్‌లో కూర్చుంటుంది. నిజానికి నేను ఇంకొక విషయం గురించి కూడా కాల్ చేశాను సామ్రాట్ అంటాడు భరత్. ఏంటది అని అడుగుతాడు. శక్తిని రేప్ అటెంప్ట్ చేయబోయిన ఆ దుర్మార్గుడి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. ఆ మాటలు వింటున్న రత్నప్రభకి గుండెల్లో కాస్త భయం అలుముకుంటుంది. శక్తి కూడా ఆ మాటలు వినాలనే ఉద్దేశంతో సామ్రాట్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి, ఇంకా లేదు, ఆ రోజే వాడిని మిస్ చేయకుండా ఉండాల్సింది. అయినా ఈ విషయం గురించి ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు. ఆ దుర్మార్గుడు పట్టుకునే విషయంలో నేను మీకేమైనా సహాయం చేయగలుగుతానేమో అని అడుగుతున్నాను అంటాడు భరత్. అది విని సౌమ్య సంతోషపడుతుంటే రత్నప్రభకు మాత్రం ఇంకా భయం పెరుగుతుంది. భరత్‌లో కనిపిస్తున్న మార్పుకి శక్తి ఆశ్చర్యపోతూ సామ్రాట్ వైపు చూస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. భరత్, సామ్రాట్ స్నేహితులుగా కలిసిపోతున్నారా? ప్రకాష్‌ని పట్టుకునే విషయంలో భరత్, సౌమ్య ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందా? రత్నప్రభకు గడ్డు కాలం ఏర్పడబోతుందా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.